ఏందన్నా ఏందన్నా ఆ మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను, నాకు ఇలా మాట్లాడటమే తెలుసు. నా మాట వినకుండా నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటున్నప్పుడు ఇంతకన్నా నేనేం మాట్లాడగలను? వాడు నాకు లేడని నేను నిర్ణయించుకున్నా, నువ్వు కూడా నాకు లేవు అనుకోమంటావా? అన్నా, నా తోడు పుట్టినోడివని, నిన్ను నీ రక్తం పంచుకొని పుట్టినోళ్ళని వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. నువ్వు పంచిన రక్తం కావాలా, నేను పెంచుకున్న రక్తం కావాలనా అంటే ఏం మాట్లాడగలనన్నా నేను? నాకు నువ్వే కావాలన్నా. నీ తర్వాతనే కదా వాళ్ళు. పోనన్నా, ఇంకెప్పుడు నిన్ను ఇడిసిపెట్టి పోను పోను పోనన్నా. అమ్మా, చెప్పు దుర్గా. పార్ట్నర్ సంగతి తెలిసిందా? తెలిసింది. నువ్వు వాళ్ళని కలుస్తావని కూడా చెప్పాను. థ్యాంక్స్, చాలా పెద్ద సహాయం చేస్తున్నావు. దీనికి ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను. రేపు తనని కలిశాక నిజం తెలుసుకున్నాక ఒక్కటి చాలు, నా చెల్లెల్ని వాడి జీవితంలో లేకుండా చేయడానికి, నా చెల్లెలు బ్రతుకు బాగు చేయడానికి. చిరంజీవి, అదృష్టవంతుడివి. నీ బాధలు వినడానికి మీ అమ్మ ఉంది. నీకే కష్టం వచ్చినా నీకోసం ఆలోచించే అత్తయ్య ఉంది. నిన్ను చూస్తే నాకు కూడా అసూయ కలుగుతుంది చిరంజీవి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేది తప్పు. మానవ సంబంధాలన్నీ మానసిక సంబంధాలే. ఎందుకంటే మనతో 20 ఏళ్ళో 30 ఏళ్ళో 50 ఏళ్ళో బతికిన మనిషిని చనిపోగానే శవాన్ని ఊరికి దూరంగా పాతేసి అతని జ్ఞాపకాలు మాత్రమే మనసులో దాచుకుంటాం. కానీ నువ్వు మీ అమ్మ ఈ లోకంలో లేకపోయినా కష్టం వస్తే అమ్మతో చెప్పుకుంటావు, సంతోషం వచ్చినా కూడా అమ్మతోనే చెప్పుకుంటావు. నీకు అందరూ ఉన్నారు చిరంజీవి, కానీ నాకు అందరూ ఉండి కూడా ఎవరూ లేని దాన్ని అయిపోయాను. మరి అంతే కదా, నీ భార్యగా ఆ ఇంటికి వచ్చిన తర్వాత అత్తింటి కష్టాలు పుట్టింట్లో చెప్పుకోకూడదు. ఇంటి చుట్టూ పెద్ద కంచె వేస్తే బాగుంటుందేమో. కంచె వేయాలా? ఎందుకు? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా మనం ఇక్కడి దాకా ఎందుకు వచ్చాము?
మీ నాన్నగారికి ఇంట్లో వాళ్ళకి ప్రమాదం ఉందనే కదా, మరి వాళ్ళని చూసుకోవడానికి నువ్వున్నావు. నీకు బాధేస్తే చెప్పుకోవడానికి మీ అమ్మగారు ఉన్నారు, మీ అత్తగారు ఉన్నారు. అందుకేగా అర్ధరాత్రి నా గురించి ఆలోచించకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మన కోసం మనం కట్టుకున్న బొమ్మరిల్లు ఇది. నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతే, ఏ అర్ధరాత్రి పూట ఎవరైనా నా మీద అటాక్ చేస్తే అప్పుడేంటి నా పరిస్థితి? నిన్నెవరేం చేస్తారు పాపా? గేటు దాటేసి ఎవరైనా లోపలికి వస్తారా ఏమి? ఏ ఇంతకు ముందు రాలేదా? మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళకూడదని నేను అనను, మీ అత్తయ్య గారికి బాధలు చెప్పుకోకూడదు అని కూడా అనను. కానీ నీకోసం ఆ ఇల్లు దాటి ఈ ఇంటికొచ్చిన నీ భార్య ఉంది. అదే ఎలా మర్చిపోతావు? ఇప్పటికీ కూడా నీ గురించి ఆలోచిస్తున్నావు చిరంజీవి. అన్నం తిను అని అన్నం కలుపుకొచ్చే లోపల నువ్వెటో వెళ్ళిపోయావు. నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అమ్మని అడిగితే బాగుంటుందని ఆ గడపలో అడుగు పెట్టలేక అమ్మకి ఎలా చెప్పాలో తెలియకుండా నేనెంత బాధపడ్డానో తెలుసా? అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు అక్కడ ఉంటావని తెలిసింది. అదే తెలియకపోతే, అమ్మ కూడా నాతో మాట్లాడకపోతే, పిచ్చిదానిలో ఒంటరిగా ఈ ఇంట్లోనే నీకోసం ఎదురు చూడాల్సిందేగా. నిన్నెవరేం చేస్తారు పాపా? కావాలంటే కత్తి తీసుకొని పొడిచి పారేస్తావు. నువ్వు అందరిలాంటి ఆడపిల్లవా ఏంది నువ్వు? ఇవన్నీ వద్దు చిరంజీవి. నీ గురించి ఆలోచించడానికి నీకు మీ అత్తయ్య గారు ఉన్నారు, 2 అన్నయ్యలు ఉన్నారు. కానీ నీ వెంట నడిచి వచ్చిన నా కోసం ఆలోచించడానికి ఎవరున్నారు? మా అక్కయ్య ఉన్నా కూడా నేను తనకేమీ చెప్పలేను. అసలే బాధలో ఉన్న మా అమ్మకి ఇవన్నీ చెప్పుకోలేను. ఇంకెవరికి చెప్పుకోవాలి? నువ్వు తెగ బాధపడతా ఉండవు పాపా. ఇదంతా అవసరం లేదు. నువ్వన్నట్టు ఇంటి చుట్టూ కంచెయ్యాల్సిందే పాపా. ఎందుకో తెలిసినా, నీ నుంచి వాళ్ళని కాపాడడం కోసం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకంత రాక్షసులా కనిపిస్తున్నానా నేను? అవును పాపా. నువ్వేమైనా మామూలు ఆడపిల్లవ అనుకుంటున్నావా ఏమి? అర్ధరాత్రి ఆటోలు తోలుతావు, పొడుస్తా చంపుతానే తాళి కట్టిన భర్తనే అంటావు. మరి నువ్వు రాక్షసువే కదా. కాకపోతే అందాల రాక్షసివి.